వెల్కమ్ టు క్రిప్టో క్లాన్ ఛానల్. ఈరోజు ఇంకొక ఎక్సలెంట్ మైనింగ్ ప్రాజెక్ట్ తీసుకొని వచ్చాను. దాని పేరే ట్యాప్ స్వాప్. ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఫాస్ట్గా మైనింగ్ స్టార్ట్ చేసేయండి. స్టార్ట్ పైన క్లిక్ చేస్తే ఇదిగోండి ఇలా ఒక మెసేజ్ అయితే వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం స్టార్ట్ నౌ మీద క్లిక్ చేయాలి. సో ఇలా చేశాక మీ మైనింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చేసే ప్రతి క్లిక్కి మీకు ఒక కాయిన్ అనేది అయితే వస్తుంది. ఇదిగోండి ఇలా ఎన్నిసార్లు ట్యాప్ చేస్తే అన్ని కాయిన్స్ అయితే వస్తాయి. ఒక లిమిట్ అనేది అయితే మాత్రం ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ 500 అనేది లిమిట్ అనమాట. ఈ లిమిట్ అయిపోయేంత వరకు మనం ట్యాప్ చేయొచ్చు. దీంట్లో ఉన్న కాయిన్స్ మొత్తం అయిపోయాక ఇది మళ్ళీ ఫిల్ అవుతుంది. ప్రతి ట్యాప్కి ఒక కాయిన్ అనేది అయితే వస్తుందన్నమాట. నేనైతే 5 ఫింగర్స్ యూస్ చేస్తున్నాను. సో అంటే ఒకేసారి నాకు 5 కాయిన్స్ వస్తాయి. తర్వాత మనం ఈ ట్యాపింగ్ లెవెల్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మొత్తం ఎంటీ అయిపోయేంత వరకు మనం ట్యాపింగ్ చేసేద్దాం. ఇది సొలానా మీద వచ్చిన ఒక ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అండి. దీని మీద ఇంకెన్నో ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. సో ఇమీడియట్గా దీంట్లో మైనింగ్ అయితే స్టార్ట్ చేసేసేయండి. సో ఎంటీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ మిగతా ప్రాసెస్ అన్నీ చూద్దాం. ముందుగా ఈ రెఫరల్ సెక్షన్. మీరు మీ ఫ్రెండ్స్కి దీన్ని రెఫర్ చేస్తే మీకు బోనస్గా కొన్ని కాయిన్స్ అనేవి అయితే వస్తాయి. తర్వాత టాస్క్. ఇక్కడున్న టాస్క్ మనం కంప్లీట్ చేసేద్దాం. ఇది కంప్లీట్ చేస్తే మనకు 2 lakh కాయిన్స్ వస్తాయి. చాలా సింపుల్ టాస్క్. స్టార్ట్ మెషిన్ పైన క్లిక్ చేయండి. ముందుగా వీళ్ళు టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి. బయటకు వచ్చేయండి. సో నెక్స్ట్ వీళ్ళు ట్విట్టర్ పేజ్ ఫాలో కొట్టండి. సో లాస్ట్గా వీళ్ళ వెబ్సైట్ అనేది విజిట్ చేయాలి. సో ఇక్కడ క్లియర్గా ఉంది ఇది సొలానా మీద ఉన్న కాయిన్ అని. జాయిన్ ట్యాప్ స్వాప్ అని కొట్టండి. సో టెలిగ్రామ్లోకి వెళ్తుంది. ఇప్పుడు అన్నిటికీ చెక్ పైన క్లిక్ చేయండి. సో అన్నిటికీ చెక్ మీద క్లిక్ చేశాక టాస్క్ అయితే అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఒక ఎర్రర్ అయితే వచ్చింది. సో ఈ మధ్య కొంతమందికి ఇలా ఎర్రర్ వస్తుంది. సో ఏం పర్లేదు, ఈ కౌంట్ డౌన్ అయిపోయేంత వరకు వెయిట్ చేసి మళ్ళీ చెక్ పైన క్లిక్ చేయండి. ఈసారి అయిపోతుంది. యా, ఆల్మోస్ట్ డన్. సో ఇప్పుడు మళ్ళీ చెక్ పైన క్లిక్ చేయండి. సో ఈసారి అయిపోతుంది. ఫినిష్ మిషన్ పైన క్లిక్ చేయండి. 2 lakhs కాయిన్స్ అయితే రివార్డ్గా వచ్చేసాయి. ఇక్కడ కొత్త మిషన్లు వస్తూ ఉంటాయి. మనం ఎప్పటికప్పుడు కంప్లీట్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి అడిషనల్ కాయిన్స్ అనేవి రివార్డ్గా వస్తుంటాయి. సో నెక్స్ట్ లీక్స్ చూద్దాం. ఇక్కడ మనకి లీక్స్ మారే కొద్దీ కొన్ని బోనస్ కాయిన్స్ అనేవి వస్తుంటాయి. ఇప్పుడు మనం బ్రాంజ్లో ఉన్నాం. మనకు 1000 కాయిన్స్ వచ్చాయి. క్లెయిమ్ చేసేసుకుందాం. నెక్స్ట్ సిల్వర్, గోల్డ్ ఇవి మారే కొద్దీ మనకు కొత్త కాయిన్స్ అనేవి వస్తుంటాయి. సో తర్వాత రెఫరల్స్. సో మనం మన ఫ్రెండ్స్కి రెఫర్ చేస్తే కూడా కొన్ని అడిషనల్ కాయిన్స్ అనేవి బోనస్గా వస్తుంటాయి. అలా కూడా మనం మన కాయిన్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ 100 కాయిన్స్ పైన ఫిల్ అయిపోయి ఉన్నాయి. అవి మొత్తం ట్యాప్ చేసేద్దాం. నెక్స్ట్ బూస్ట్ ఏంటో చూద్దాం. మన కాయిన్ మైనింగ్ స్పీడ్ పెరగాలంటే వీటన్నిటి లెవెల్స్ అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలండి. మల్టీ ట్యాప్, ఎనర్జీ లిమిట్, రీఛార్జ్ స్పీడ్, ట్యాప్ బాట్ ఇవన్నీ కొనుక్కోవాలి. అసలు ఇవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. ముందు మల్టీ ట్యాప్ చూద్దాం. అంటే ఇక్కడ మనం కాయిన్ పైన క్లిక్ చేస్తే మనకు ఒక కాయిన్ వస్తుంది. అదే మల్టీ ట్యాప్ లెవెల్ అప్గ్రేడ్ చేస్తే మనం క్లిక్ చేసిన ప్రతిసారి మనకి 2 కాయిన్స్ అనేవి అయితే వస్తుంటాయి. యా చూడండి, క్లిక్ చేసిన ప్రతిసారి 2 కాయిన్లు అయితే వస్తుంటాయి. నెక్స్ట్ ఎనర్జీ లిమిట్. అంటే మనం 500 లిమిట్ చూసాం కదా, ఇదిగోండి. సో ఇది ఎనర్జీ లిమిట్. ఇప్పుడు దీన్ని మనం లెవెల్ 2కి అప్గ్రేడ్ చేయాలి. ఇప్పుడు లెవెల్ 2కి అప్గ్రేడ్ చేశాక ఇది బై ద 1000 అవుతుంది. 1 minute. యా చూసారా, ఇక్కడ 1000 అయింది. సో నెక్స్ట్ రీఛార్జింగ్ స్పీడ్. రీఛార్జింగ్ స్పీడ్ అంటే ఏం లేదు, ఇక్కడ సెకండ్కి మనకు ఒక కాయిన్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం రీఛార్జింగ్ పెంచాక అంటే లెవెల్ 2కి మార్చాక మనకి సెకండ్కి 2 కాయిన్స్ అనేవి అయితే వస్తాయి. చూడండి, సెకండ్కి 41, 43, 45 అంటే మనకి సెకండ్కి 2 కాయిన్స్ అనేవి అయితే వస్తున్నాయి. సో నెక్స్ట్ ట్యాప్ బాట్. ట్యాప్ బాట్ అంటే మన ఎనర్జీ అనేది ఫుల్ అయిపోయాక, అంటే ఇప్పుడు మనం 1000కి అప్గ్రేడ్ చేసుకుందాం కదా, ఆ ఎనర్జీ ఫుల్ అయిపోయాక అది 12 hours అయితే వర్క్ చేస్తుంది. 2 lakh కాయిన్స్ ఇది. నేనేం చెప్తానంటే ఇది ఫస్ట్ కొనేయండి. ఎందుకంటే ఈ ఎనర్జీ ఫుల్ అయిన తర్వాత 12 hours మీ ప్లేస్లో అది ట్యాప్ చేస్తుంది. సో ఈ ట్యాప్ బాట్ లేకపోతే మీరు 24 hours ట్యాప్ చేస్తూనే ఉండాలి. ఈ ట్యాప్ బాట్ని కానీ తీసుకుంటే మీరు ఎవ్రీ 12 hours ఒకసారి ఓపెన్ చేసి ట్యాప్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి 2 డైలీ బూస్టర్స్ అయితే ఇచ్చున్నారు. ట్యాపింగ్ గురువు ఫుల్ ట్యాంక్ అని. ముందు ఇక్కడ మనకు ఒకసారి ట్యాప్ చేస్తే 2 కాయిన్స్ వస్తున్నాయి కదా.
మొత్తం ట్యాప్ చేసేసి దీన్ని ఎంటీ చేసేద్దాం. సో 0 అయిపోయింది. సో ఇప్పుడు డైలీ బూస్టర్స్లోకి వెళ్ళి ఫుల్ ట్యాంక్ కొడితే అది మొత్తం ఫుల్ అయిపోతుంది అనమాట. చూడండి, మొత్తం 1000 ఫుల్ అయిపోయింది. సో మనం డైలీ ఇలా 3 టైమ్స్ అయితే ఫుల్ ట్యాంక్ చేసుకోవచ్చు. దీనివల్ల మనం ఎక్కువ కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో మనం నెక్స్ట్ బూస్టర్ ఏంటో చూద్దాం. ట్యాపింగ్ గురు, దీన్ని క్లిక్ చేద్దాం. సో ఇక్కడ చెప్పాడు మన ట్యాపింగ్ ఇంటూ 5 టైమ్స్ అవుతుందన్నమాట. అంటే మనం ట్యాప్ చేసే ప్రతిసారి మనకి ఇంటూ 5 కాయిన్స్ వస్తాయి. మనం ఒకసారి ట్యాప్ చేస్తే ఇందాక 2 కాయిన్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనం ఒకసారి ట్యాప్ చేస్తే మనకు 10 కాయిన్స్ వస్తుంది. అంటే ఇంటూ 5 అయింది. సో మీ ప్రతి ట్యాప్ ఇంటూ 5 టైమ్స్ అవుతుంది. సో మీరు మీ సింగిల్ ట్యాప్ లెవెల్ పెంచుకుంటే ఇది ఇంకా పెరుగుతుంది. మనం కొన్ని సెకండ్స్ వరకు చాలా ఎక్కువ కాయిన్స్ మైన్ చేయొచ్చు. ఒకసారి చూద్దాం ఎన్ని సెకండ్స్ ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, మల్టిప్లై యువర్ ట్యాప్ ఇన్కమ్ బై ఇంటూ 5 ఫర్ 20 సెకండ్స్. అంటే మనం 20 సెకండ్స్ వరకు ట్యాప్ చేసుకోవచ్చు. సో దీనిపైన క్లిక్ చేశాక మనకు 20 సెకండ్స్ వరకు 5 టైమ్స్ ఇన్కమ్ అయితే వస్తుంది. సో చూడండి, 20 సెకండ్స్ వరకు మనకి ఇంటూ 5 అనేది అయితే వస్తుంది. సో మనం 20 సెకండ్స్ వరకు ఇలా నాన్ స్టాప్ ట్యాపింగ్ చేసుకుంటూనే ఉండొచ్చు. మనకి ఇంటూ 5 కాయిన్స్ వస్తూనే ఉంటాయి. మనం మన 5 ఫింగర్స్తో కొంచెం ఎక్కువ ఫాస్ట్గా అయితే ట్యాప్ చేస్తే మనం ఎక్కువ కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఎందుకంటే 20 సెకండ్స్ అయిపోయిన తర్వాత ఇది బ్యాక్ టు నార్మల్ అయితే అయిపోతుంది. సో చూడండి, 20 సెకండ్స్ అయిపోయింది, బ్యాక్ టు నార్మల్ అయిపోయింది. అంటే మనం ఒకసారి ట్యాప్ చేస్తే మనకు ఓన్లీ 2 కాయిన్సే వస్తున్నాయి. సో అందుకే మీరు మీ ట్యాపింగ్ లెవెల్ని అయితే ఇంక్రీజ్ చేసుకోండి. నన్ను అడిగితే ఇది చాలా ఎక్సలెంట్ ప్రాజెక్ట్. ఎందుకంటే ఇది సొలనా కాయిన్ వాళ్ళది. మీరు చూడొచ్చు రోజు రోజుకి దీని కమ్యూనిటీ ఎంత ఇంక్రీజ్ అవుతుందో. దీని మీద ఇంకా ఎన్నెన్నో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అయితే రాబోతున్నాయి. మీరు ఎక్స్ట్రా కాయిన్స్ ఎర్న్ చేసుకోవడానికి ఇంకా ఎన్నో టాస్కులు వస్తాయి. ఇమీడియట్గా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ అయితే వెళ్ళి ఈ ట్యాప్ స్వాప్లో మైనింగ్ అయితే స్టార్ట్ చేసేయండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో కలుద్దాం. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.